हुं सहस्राय ओम क्रोम हुं फट् स्वाहा स्वाहा మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. త్వరగా ఒక అరగంటలో మహా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున కాలనీవాసులు భక్తులు కూడా త్వరగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కూర్చోవాలి. అమ్మా ఇంకా ఉంటుంది, తొందరపడకండి. ఒకరి మీద ఒకరు కూర్చోకండి. ఇంకా ఉంటుంది, ఇంకొక ట్రిప్ ఉంటుంది. కూర్చోండి. బండి నింపాలి. బండి భుజం మీద వేసుకోండి. దంపతులున్న వాళ్ళు కూర్చోండి. దంపతులున్న వాళ్ళు అమ్మా దయచేసి ఒకరి మీద ఒకరు వేసుకోకండి. ఇంకొక ట్రిప్ ఉంటుంది, తొందరపడకండి. అలా వేసుకోకండి. ముందు కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అమ్మా దయచేసి. ఇదైందా సార్? ఇంకొకసారి ఉంటుంది, ఒకరి మీద ఒకరు వేసుకోకండి. అయ్యా కృష్ణ శర్మ గారు ధాన్యాలు ఇవ్వండి. మహారాజ్ తప్పు ధాన్యం మేడం. నమస్కారం. राक्षसान् मारय मारय आं सहस्र
नमो भगवते सुदर्शनाय परविद्यावेदनाय परमन्त्र परयन्त्र परवेदनाय विदारय विदारय मम शत्रून् भस्मीकुरु उच्चाटनोच्चाटन ह्रीं सहस्रारं फट् ह्रीं ब्रह्मेदन परविद्याय स्वाहा स्वाहा घातय एहि आवेशयावेशय ओम फट् स्वाहा स्वाहा महाज्वालाय धीमहि तन्नो चक्रः प्रचोदयात् स्वाहा ओम आं क्लीं सहस्रारं फट् क्लों क्रों सम्मोहन सुदर्शनाय स्वाहा स्वाहा सुदर्शनाय प्रस्फुर प्रस्फुर आप सहस्राराय घोर घोर तरतनोरुपचट चट प्रचट प्रचट ज्वाला चक्राय कह ओम आं ह्रीं क्लीं क्लीं ह्रीं क्रों ओम प्रदीप चक्रवलांगाय सहस्रबाहवे सहस्रायुधराय सर्वग्रहान् नाशय नाशय प्रज्वल प्रज्वल पुष्पदान
सहस्राणि संहर संहरा ओम नमो भगवते महासुदर्शनाय देवते सर्वदिक्षु हरहराय दर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः शक्रः प्रचोदयात् स्वाहा मोदय मोदया ज्वालापरेताय ब्रह्मणे परज्योतिषे सहस्रार हुं फट् स्वाहा स्वाहा तन्नः शक्रः प्रचोदयात् स्वाहा तन्नः शक्रः प्रचोदयात् दर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः
आसीदन्तरिक्षौ शीर्षौ त्वौ समवर्तत Swah
అట్లా వెనక్కి తిరగండి, లేవద్దు, కూర్చొని వెనక్కి తిరగండి. ఓం త్వరలో వచ్చినటువంటిది మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుక మన కాలనీలో నర్మదా శివలింగానికి మహాశివరాత్రి ఉత్సవము అతి వైభవంగా నిర్వహించుకోబోతూ ఉన్నాం. కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవడం మహాశివరాత్రి రోజున సంవత్సరంలో శివుణ్ణి దర్శించుకోకుండా కానీ శివరాత్రి దర్శించుకుంటే సంవత్సరంలో దర్శించుకున్నటువంటి మహత్తర ఫలితం వస్తుంది. కాబట్టి మన దేవాలయంలో శివరాత్రి రోజున శివరాత్రి మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి చక్కగా ఆ రోజు శివరాత్రి చేసుకోండి. 19వ సంవత్సర వార్షికోత్సవం 19వ సంవత్సర వార్షికోత్సవంలో గణపతి హోమం, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక యోగిని దేవతారాధన, హవన కార్యక్రమం, సుదర్శన హోమాన్ని కూడా ఆచరించుకున్నాం, రుద్ర హోమాన్ని కూడా ఆచరించుకున్నాం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి స్వరూపి అయినటువంటి రుద్రహానుకుంటూ ఉండండి. సంకల్పిత
ప్రదానే అంకుప్రియత యమాయసోపగుణోనే వాక్యే భయాగచ్చ అగ్నివృక్ష దేవాలయ వృక్ష యజమానస్య వృక్ష ఆయుర్వృత్తా విష్ణువృత్తా విష్ణువృత్తా వరదో దివ హరేన ప్రదానేన అంకుప్ లోకపాలక ప్రియత सर्वेषां भक्तजनानां रक्षा आयुर्दास्तिकर्तावरदोभिः हरेन भक्तदानेन यमप्रियता ओम घोषणप्तराः घोषणमुखे आगच्छाद्वरवृक्षदेवालयं रक्षा यजमानस्य आयुर्दास्तिकर्ता विष्णुकर्ता विष्णुकर्ता हरेन भक्तदानेन यमप्रियता इममेवागस्य देवभक्त्याः इंद्रादि अष्टदिक्पालक प्रियता ईशान्य भगवान लोकपालका प्रियता ओम ततः पूर्णावति हमने विनियोगः पूर्णम् चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश పట్టుకోనుండు బాబాయ్ జయ జయ హే మధుసూదన
कामानेवावरुन्धे यत् कामयेत प्राणादस्यान्नाद्यं मे अग्नाविष्णो सजोषसे इमामुत्तवान् गिरः राज्ञे विराज्ञे सम्राज्ञे स्वराज्ञे अर्चिशोचिः तपोहरोभाः ते सर्वे सङ्गत्या इदं मे प्रावदावतः पूर्णावतिमुहूर्तशुभमुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता सिद्धिरस्तु विघ्नेश्वर भगवान की राजा रामचंद्र भगवान की आंजनेय भगवान की ఉదయం నుంచి మనం చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం హోమ కార్యక్రమం పూర్ణాహుతితో పరిపూర్ణమైంది. ఇప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి హోమం ద్వారా మనకు ఏం కావాలో ఆ యొక్క విఘ్నేశ్వరుని అడగాలన్నమాట. అందరూ కూడా నమస్కారం చేసుకొని రెండు చేతులు జోడించుకోండి, దోశలు పట్టుకోండి. దోశలు పట్టుకోండి ఇట్లాగా. అందరు దోషులు పెట్టుకోండి. ఐదు చక్రాన్ని పత్రాన్ని శ్రద్ధగా పెట్టండి. శ్రద్ధ श्रद्धा श्रियं बलं आयुष्यं तेज आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः ఇది ఆ చేతులను లోపలికి తీసుకొని నమస్కారం చేసుకోండి. విఘ్నేశ్వర భగవానికి మహాసుదర్శన హోమేన భగవాన్ విఘ్నేశ్వరార్పణమస్తు. విఘ్నేశ్వరాయ నమః. విభాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పరాగమనాయ సంకల్పిత ఏకోనవింశతి వార్షికోత్సవ అంగత్వేన ప్రాతః ప్రముఖేతావచ్చరవేదో సుదర్శన హోమేన రుద్ర హోమేన గణపతి హోమేన దుర్గా హోమేన ఆంజనేయ మన్యుసూక్త హోమేన విఘ్నేశ్వరస్వ ప్రేరాదు విఘ్నేశ్వరార్పణమస్తు. సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సమర్పయామి. అందరూ కూడా చెప్పండి. అపరాధ సహస్రాని క్రియన్తే అహర్నిశం మయా దాసోహం ఇది మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర సుదర్శన కపీశ్వర అపరాధన నమస్కారాన్ సమర్పయామి. పెట్టుకొని ఇటువంటి వార్షికోత్సవం మరెన్నో జరగాలి. అందరూ కూడా మనం ఇట్లాగే పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి. అయ్యగారి కన్నన్న గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉండాలి. ఇక్కడ అయినా తప్ప భక్తులు ఏదంటే ఉందమ్మా. ఒక్కసారి గట్టిగా విశేషంగా నిర్వహిస్తున్నాం. మనం ఇక్కడ ఏదైతే ఈశ్వరుడు యొక్క ప్రతిష్టాపన చేసుకున్నామో, ఈశ్వరుడు యొక్క బ్రహ్మోత్సవము, గణపతిని ప్రతిష్టాపన చేసుకున్నాము. గణపతి యొక్క బ్రహ్మోత్సవము, సంజీవాంజనేయ స్వామి యొక్క బ్రహ్మోత్సవం 19వ సంవత్సరం. మనకు మన దేవాలయం వద్ద గత 18 సంవత్సరాల నుండి శ్రీరామనవమి ఉగాది వేడుగా గణపతి నవరాత్రులు జరిగాయి. కానీ 19వ సంవత్సరంలో విశేషమైనటువంటి ఉత్సవాలు ఉత్తరధ్వానం ఎప్పుడూ చేయలేదు. ఈ సంవత్సరం మనం ఇక్కడ ఆచరించాం మన దేవాలయంలో. తర్వాత
మహోత్సవము అతి వైభవంగా జరగనుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నర్మదా భానంతో కూడుకున్నటువంటి ఈశ్వరుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ దేవాలయం వాళ్ళే పంచామృతం ఏర్పాటు చేస్తారు. శివరాత్రి రోజున అమ్మాయిలు ఉత్సవంలో భాగంగా మహాశివరాత్రి పర్వదినం అని కొద్ది రోజుల దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ మన దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోండి. ఈశ్వరుడు ప్రతిష్టాపన చేసుకొని సంవత్సరంలో 12వ సంవత్సరంలో బ్రహ్మోత్సవ వేడుక ఆచరిస్తూ ఉన్నాం. నిన్న అతి వైభవంగా ఉత్తర ద్వార దర్శనం శ్రీరామచంద్ర స్వామి జరుపుకున్నాం. ఈ రోజున శనివారం ఉదయంలో స్వామివారి 12వ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. మరి మాఘమూలంలో ఈశ్వరుడు యొక్క మహాశివరాత్రి ఉత్సవం కూడా జరుపుకోబోతూ ఉన్నాము. కాబట్టి ప్రతి శనివారం మంగళవారం ప్రతి నిత్యం మన దేవాలయంలో గోత్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శివుడికి సోమవారం అభిషేకము, నవగ్రహాలకు నవగ్రహ శని దోషం కలిగిపోయిన కొరకు ఆంజనేయ స్వామి కూడా ఆరోగ్యంలో ఆరోగ్యంలో ఉన్నటువంటి యొక్క నివృత్తి కొరకు సంజీవాంజనేయ స్వామి పూజా కార్యక్రమాలు బ్రాహ్మణుల ద్వారా ఆచరించడం జరుగుతుంది. చాలా మంది అన్నారు అయ్యగారి సంవత్సరము టికెట్లు పెట్టిందని చెప్పేసి కోపడ్డారు. కానీ ఇటువంటి ఉత్సవాల దగ్గర ప్రత్యేకంగా ఎవరి దగ్గర దర్శనం తీసుకోలేదు. వచ్చినటువంటి యొక్క వెల ఏదైతే ఉందో దాని ద్వారానే మనం ఆచరిస్తున్నాం. తీసుకున్నటువంటి ఏదైతే రుసుముందో కేవలం అన్నదానానికి మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ అది అందరూ గమనించాలి. ఎవరు కూడా హేళన చేసినట్టుగా మాట్లాడితే మీకు దుకాణంలో ఉంది అని చెప్పండి. ఏమీ కాదు, దేవాలయం మీద మాట్లాడితే కనుక. కాబట్టి ఎవరు కూడా అన్నిలా భావించండి. అన్నటువంటి మాటకు కూడా మనం హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలి. విశేషమైనటువంటి యొక్క హిందూ ధర్మంలో ఎంతో పుణ్యఫలితం ఉంది. కేవలం దైవ నామస్మరణతో మాత్రమే ప్రతి నిత్యం ఓం హరికర్కణ మర్కటాయ నమః అనుకుంటూ ఇక్కడ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి ఆరోగ్య సమస్య చాలా మెరుగుపడుతుంది. ఎందువలన సంజీవ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతిరోజు దర్శనం చేసుకోండి సాధ్యమైనంత మట్టుకు. పవనసుత హనుమాని. ఆ కార్యకర్తలకు నేను చెప్పిన కొన్ని మండలాలు చేస్తాను.